జీవుడికి వాళ్ళ మనసులో అనుకునేటువంటి భావం అంతా కూడా వినపడుతూ ఉంటుంది చెవుడికి. ఇప్పుడు బాధపడుతున్న సైజు చెప్పలేదు, మాట చెప్పలేదు. ఇంత శరీరం అనుకుంటే మనం బయటికి వెళ్ళిన తర్వాత ఏముండదు, భగవంతుడు గురించి లౌకికంగా వెళ్ళిపోతాం. అది శరీరం యొక్క ధర్మం. కానీ ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా మనకి అంత్యకాలంలో భగవంతుని స్మరించుకునే అవకాశం స్వామి మనకి ఇస్తారు. ఎందుకంటే ఈ దేహం వచ్చిన తర్వాత శరీరం మనం చెప్పుకుని శరీరం కూడా కృష్ణారామాలు కూడా ఇంక చాలా చెప్తుంది అంటారు. ఎందుకంటారంటే ఆ మరణయాత్ర పడకుండా భగవంతుడు ఈజీగా దృఢోపాయం చెప్పినటువంటిది కలియుగం. స్మరణ చేస్తే చాలు, మీరు ఆర్తా విన్నా విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్తే ఆటలో చెప్తాడు. ఆర్తా విష్ణునా శిథిలాచ్చమీతా ఘోరేషు గవ్యాదిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాస్తినమవంతు. ఆర్తితో శిథిలాచ్చ, నేను పడిపోయినప్పుడు, నా శరీరం పడిపోయిన స్థితిలో ఆర్తితో ఎవరైతే నన్ను తెలుస్తారు. ఆర్త విష్ణ శిథిలాచ్చ భీత, భయములు కలిగినప్పుడు, ఈ శిథిలమైపోయినప్పుడు ఆ శరీరానికి మరణ భయమే కలుగుతుంటారు. ఆ భయాన్ని నుంచి బయటపడాలి అంటే విముక్త దుఃఖ